this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So last class లో మనం scientific notation, significant figures and dimensional analysis చూసాం. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, అలాగే ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో అందులో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఓకే, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. జనరల్ గా మనకి ఎలిమెంట్స్ అన్ని కంబైన్ అయ్యి, సో ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి? జనరల్ గా మనకి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి? కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఎలిమెంట్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ కాంపౌండ్స్. సో ఈ కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు సో 5 రూల్స్ ని ఫాలో అవుతాం. జనరల్ గా ఎన్ని లాస్ ని? 5 లాస్ ని ఫాలో అవుతాం. సో ఆ లాస్ ఏంటనేది చూద్దాం. ఓకే ఓకే, ఎలిమెంట్స్ నుంచి మనకి కాంపౌండ్స్ ఫామ్ అయినప్పుడు 5 లాస్ ని ఫాలో అవుతాం. సో అందులో ఫస్ట్ వన్, సో 1 by 1 రాద్దాం. సో లా ఆఫ్ conservation of mass. Law of conservation of mass. Second one, law of definite proportion or constant proportion. Law of definite proportion or constant proportion. Okay, so third one, law of multiple proportion. Law of multiple proportion. So fourth one, Gay-Lussac's law. Gay-Lussac's law of gaseous volumes. So fifth one, Avogadro law. Avogadro's law. Okay, సో ఈ 5 లాస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటండి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సెకండ్ వన్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఆర్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆర్ కాన్స్టెంట్ కంపోజిషన్ అంటాం. సో థర్డ్ వన్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. సో ఫోర్త్ వన్, గే-లుసాక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. సో ఫిఫ్త్ వన్, అవగాడ్రోస్ లా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే Antony Lavoisier. So law of definite proportion ni Joseph Frost. Okay, so law of multiple proportion ni Dalton. Okay, so Gay-Lussac's law already in a scientist, Gay-Lussac. So Avogadro's law lo, so Avogadro. సో కాబట్టి 1 by 1 చూద్దాం. ఫస్ట్ లా చూద్దాం. అందులో ఫస్ట్ వన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మీరు ఆల్రెడీ లాస్ అన్నిటిని కూడా లోయర్ క్లాసెస్ లో చదివారు. సో ఓకేనా? సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని? Antony Lavoisier. Okay, so according to law of conservation of mass prakaram, matter can neither be created nor be destroyed. So according to law of conservation of mass, సో ఈయన కంబషన్ రియాక్షన్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఈయన. సో
సో దాని ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత 2-3 ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈయన ఏం డిసైడ్ చేశారంటే సో మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ తీసుకున్నాం. సో దీని అర్థం ఏంటంటే ఏ ప్లస్ బి. సో జనరల్ గా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ఏమంటాం రియాక్టెన్స్. ఏమంటాం రియాక్టెన్స్. సో ఏం ఫామ్ అయింది ఏ ప్లస్ బి నుంచి సి ప్లస్ డి ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది సి ప్లస్ డి. సో వీటిని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ఏమంటాం ప్రొడక్ట్స్ అంటాం. ప్రొడక్ట్స్. ఓకే. సో ఇక్కడ ఏ ఈ సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్ సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ రియాక్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు x గ్రామ్స్ అనుకుందాం. సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x గ్రామ్స్. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం సో ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఇక్కడ కూడా ఎంత అవ్వాలి మనకి x గ్రామ్స్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఈ రియాక్టెన్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ఫామ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ యొక్క మాస్ కూడా అంతే ఉంటది. సో కాబట్టి సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే క్లియర్. సో కాబట్టి ఇక్కడ మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో ఇక్కడ ఎంతైతే వెయిట్ ఉందో ఫామ్ అయినటువంటి ప్రొడక్ట్స్ యొక్క వెయిట్ కూడా అంతే ఉంది. ఓకేనా. దాని యొక్క మాస్ లో ఏమీ చేంజ్ రాలేదు. సో కాబట్టి C+O2 ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. C+O2 gives rise to CO2. This is balanced reaction. సో జనరల్ గా మనకి కార్బన్ యొక్క మాస్ ఎంత 12 గ్రామ్స్. సో ఆక్సిజన్ ఎంత 16 కాబట్టి 2 ఆక్సిజన్స్ ఎంత అవుద్ది 32. అంటే దిస్ ఈస్ బ్యాలెన్స్డ్ రియాక్షన్. సో కాబట్టి ఇక్కడ 12 గ్రామ్స్ ప్లస్ 2 into 16. సో 12 ప్లస్ 32 ఇజ్ ఈక్వల్ టు 44 గ్రామ్స్. దీని యొక్క ప్రొడక్ట్స్ యొక్క మాస్ ఎంత ఇక్కడ 44 గ్రామ్స్. ఇక్కడ కూడా 12 గ్రామ్స్ 32 అంటే ఎంత అవుతుంది 44 గ్రామ్స్. సో కాబట్టి సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ రియాక్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అర్థమైందా. సో దీన్ని ప్రపోజ్ చేసిన ఆయన యాంటోనీ లెవోజియర్. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో ఒక జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఏ ప్లస్ బి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెన్స్ అంటాం. కాబట్టి ఏ ప్లస్ బి కంబైన్డ్ అయ్యి దాని యొక్క వెయిట్ ఎంత టోటల్ మాస్ x గ్రామ్స్ అనుకుంటే ఇక్కడ ఏం ఫామ్ అయినాయి సిడి ఫామ్ అయినాయి. సో వాటిని జనరల్ ఏమంటాం ప్రొడక్ట్స్ అంటాం. దాని యొక్క మాస్ కూడా ఎంత ఉండాలి x గ్రామ్స్ ఉండాలి. సో కాబట్టి సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే. సెకండ్ లా చూద్దాం చూడండి. లా ఆఫ్ definite proportion. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన జోసెఫ్ ఫ్రోస్ట్. సో he stated that సో ఏం చెప్పాడో చూద్దాం. he stated that a given compound always contains same proportion of elements by weight. ఓకే. సో ఎనీ కాంపౌండ్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన క్యూప్రిక్ కార్బోనేట్ తీసుకున్నాడు అంటే CuCO3. సో ఈ శాంపుల్ ని సింథటిక్ శాంపుల్ తీసుకున్నాడు. సో సింథటిక్ శాంపుల్ అంటే ఆర్టిఫిషియల్ గా. అలాగే ఇదే క్యూప్రిక్ కార్బోనేట్ ని న్యాచురల్ శాంపుల్ తీసుకున్నాడు. ఓకే. సో అకార్డింగ్ టు లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ లో మీరు ఈ సింథటిక్ శాంపుల్ లో అబ్జర్వ్ చేసిన అలాగే న్యాచురల్ శాంపుల్ లో అబ్జర్వ్ చేసిన సో వీటి యొక్క పర్సంటేజ్ అంటే ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాపరు, కార్బన్, ఆక్సిజన్. సో ఇన్ దట్ ఏ గివెన్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై వెయిట్. అంటే సింథటిక్ శాంపుల్ లో ఉన్నటువంటి కాపర్ పర్సంటేజ్ వెయిట్ ఎంతైతే ఉందో న్యాచురల్ శాంపుల్ యొక్క పర్సంటేజ్ వెయిట్ కూడా అంతే ఉంటుంది.
సో అదే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఆర్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటాం. సో తీసుకున్నటువంటి ఎన్ని శాంపుల్ అయినా తీసుకోండి సేమ్ ప్రపోర్షన్ లో ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటి సింథటిక్ శాంపుల్ అలాగే న్యాచురల్ శాంపుల్. సో న్యాచురల్ శాంపుల్ తీసుకున్నాడు ఏంటి కాపర్ కార్బోనేట్. సో అందులో ఏమేమి ఉన్నాయి మనకి? సో కాపర్, నెక్స్ట్ వన్ కార్బన్, తర్వాత ఆక్సిజన్. సో కాపర్ మనకి ఎంత పర్సెంటేజ్ లో ఉందంటే 51.35%. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 51.35. సో న్యాచురల్ శాంపుల్ కూడా 51.35 గా ఉంది. సో నెక్స్ట్ వన్ 38.91%. ఏది కార్బన్. సో న్యాచురల్ శాంపుల్ లో కూడా 38.91% ఉంది. సో ఆక్సిజన్ వచ్చేసరికి 9.74%. సో ఇక్కడ కూడా 9.74% ఉంది. సో కాబట్టి మనం ఏ కాంపౌండ్ తీసుకున్నా సరే వెయిట్ సేమ్ ప్రపోర్షన్ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ యొక్క వెయిట్ సేమ్ ప్రపోర్షన్ లో ఉంటుంది. సో అది పర్సంటేజ్ అవ్వచ్చు లేకపోతే గ్రామ్స్ లో అయినా చెప్పొచ్చు మనం. సో ఓకేనా? సో కాబట్టి లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ అంటే ఈ స్టేటెడ్ దట్ ఏ గివెన్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై వెయిట్. ఇక్కడ క్యూప్రిక్ కార్బోనేట్ శాంపుల్ తీసుకున్నాడు. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? కాపర్ ఒకటి, కార్బన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి. వీటి యొక్క వెయిట్ ని పర్సంటేజ్ లో చెక్ చేశాడు. సో కాపర్ యొక్క సింథటిక్ శాంపుల్ ఎంత ఉంది? 51.35%. అలాగే న్యాచురల్ శాంపుల్ లో కూడా అబ్జర్వ్ చేశాడు 51.35 ఉంది. ఓకే, అలాగే కార్బన్ అబ్జర్వ్ చేశాడు 38.91%. ఇక్కడ కూడా న్యాచురల్ శాంపుల్ లో కూడా 38.91%. అలాగే ఆక్సిజన్ 9.74%. ఇక్కడ కూడా 9.74%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ తీసుకోండి, ట్యాప్ వాటర్ తీసుకోండి, ఓకేనా, సీ వాటర్ తీసుకోండి, డిఫరెంట్ వాటర్ శాంపుల్ తీసుకోండి. అందులో ఉన్నటువంటి వాటర్ శాంపుల్ అంటే మనకి ఏంటి? H2O. సో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్, ఆక్సిజన్. సో వీటి వెయిట్లు ఏ శాంపుల్ లో మీరు చెక్ చేసినా ఒకేలా ఉంటాయి. ఓకేనా? సో అంటే జనరల్ గా హైడ్రోజన్ అంటే 1 గ్రాము, సో ఆక్సిజన్ అంటే 16 గ్రామ్స్. ఇక్కడ 1 H2 కాబట్టి 2 గ్రామ్స్ అంటాం. సో కాబట్టి ఏ శాంపుల్ తీసుకున్నా సరే, సీ వాటర్ శాంపుల్, ట్యాప్ వాటర్ శాంపుల్, ఓకేనా, ఏ శాంపుల్ తీసుకున్నా సరే ఆ ఎలిమెంట్స్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది? 2 గ్రామ్స్, 16 గ్రామ్స్ ఉంటుంది. అదే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్. ఓకే, థర్డ్ లా చూద్దాం. లా ఆఫ్ మల్టిపుల్ proportion. Law of multiple proportion. So this law was proposed by Dalton. Okay, this law was proposed by Dalton. So according to law of multiple proportion, so when two or more elements combined to form more than one compound, then the different masses of one element is combined with fixed mass of another element bears a simple whole number ratio. Okay, and this is the law of multiple proportion. So చూడండి, when two or more elements combine to form more than one compound, so మనకి two or more elements combined అయినప్పుడు ఒకటి కంటే ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి. సో then the different masses of one element is combined with fixed mass of another element bears a simple whole number ratio. సో ఫర్ ఎగ్జాంపుల్, సో H2 హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి మనకి H2O2 ఫామ్ అవుతాయి. H2 అండ్ H2O2 ఫామ్ అవుతాయి. సో ఫామ్ అయినప్పుడు
ఇక్కడ జనరల్ గా మనకి సో ఫిక్స్డ్ మాస్ దేనికి ఉంది, వన్ ఎలిమెంట్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్ అన్నాం. ఇక్కడ ఫిక్స్డ్ మాస్ దేనిది 2 grams, ఇక్కడ కూడా 2 grams, ఇక్కడ కూడా 2 grams. సో దెన్ ది డిఫరెంట్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఈస్ కంబైన్డ్ విత్, అంటే డిఫరెంట్ మాసెస్ ఇక్కడ దేనివి, డిఫరెంట్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్. సో ఫస్ట్ నుంచి చూద్దాం. 2 or more ఎలిమెంట్స్ కంబైన్. 2 or more ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, టు ఫార్మ్ మోర్ దెన్ వన్ కాంపౌండ్. ఏమేమి కాంపౌండ్స్ ఫామ్ అయినాయి, ఒకటి H2O, ఇంకొకటి H2O2, 2 compounds ఫామ్ అయినాయా. సో దెన్ ది డిఫరెంట్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్, డిఫరెంట్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్. సో ఇక్కడ ఆక్సిజన్ ఎంత, 16 grams, ఆక్సిజన్ ఎంత 16 grams. సో డిఫరెంట్ ఒక మాస్ అది. సో ఇక్కడ ఎంత ఆక్సిజన్ ది 32 grams, ఇక్కడ ఎంత 32 grams. సో కాబట్టి 16 grams 32 grams ఈస్ కంబైన్డ్ విత్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్. ఇక్కడ ఫిక్స్డ్ మాస్ దేనికి ఉంది, రెండిట్లో కూడా ఫిక్స్డ్ మాస్ దేనికి ఉంది, ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ, హైడ్రోజన్. హైడ్రోజన్ ఎంత 2 grams, హైడ్రోజన్ ఎంత 2 grams. బియర్స్ ఏ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. సో ఈ ఎలిమెంట్స్ యొక్క రేషియో తీసుకోండి, 16:32, అంటే ఏమవుతుంది మనకి 1:2. ఓకే, సో డిఫరెంట్ మాసెస్ యొక్క రేషియో ఎలా ఉంటుంది, సింపుల్ హోల్ నెంబర్ రేషియో అన్నమాట. ఇదే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. ఓకే, వెన్ 2 or more ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్, ఏమేమి ఎలిమెంట్స్ కంబైన్ అయినాయి ఇక్కడ, హైడ్రోజన్, ఆక్సిజన్, టు ఫార్మ్ మోర్ దెన్ వన్ కాంపౌండ్. సో ఒక కాంపౌండ్ ఏంటి, వాటర్, ఇంకొకటి H2O2. ఓకే, సో దెన్ ది డిఫరెంట్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్, డిఫరెంట్ మాసెస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఈస్ కంబైన్డ్ విత్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్. డిఫరెంట్ మాసెస్ దేనికి ఉంది ఇక్కడ, డిఫరెంట్ మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి, ఆక్సిజన్, ఈస్ కంబైన్డ్ విత్ ఫిక్స్డ్ మాస్. ఫిక్స్డ్ మాస్ దేనికి ఉంది, హైడ్రోజన్ కు ఉంది. సో ఇవన్నీ ఎలా ఉంటాయి, సింపుల్ హోల్ నెంబర్ రేషియో. కాబట్టి 16:32 అంటే ఎంత అవుద్ది, 1:2, 1:2. ఓకే, సో నెక్స్ట్ లా Gay-Lussac's law. Okay, so Gay-Lussac's law is applicable for gaseous reactants and products. Gaseous reactants and products. Okay, so ఈ లా ఏంటో చూద్దాం. He stated that at given temperature and pressure, okay, at given temperature and pressure, volumes of all gaseous reactants and products, all gaseous reactants and products are in simple whole number ratio. Okay, so at given temperature and pressure, volumes of all gaseous reactants and products are in simple whole number ratio. So for example, hydrogen plus oxygen, so water vapor, ఇదేంటి వాటర్ వేపర్. సో 100 ml, సో 100 ml హైడ్రోజన్, సో అలాగే 50 ml ఆక్సిజన్. సో ఎంత ఫామ్ అయిందంటే మనకి వాటర్ వేపర్ 100 ml. సో ఓకే, అట్ గివెన్ ఇవన్నీ కూడా మనకి సేమ్ టెంపరేచర్ దగ్గర, ఈ వాల్యూమ్స్ అన్ని కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర, ప్రెజర్ దగ్గర మెజర్ చేయాలి. ఓకే, సో హైడ్రోజన్, ఆక్సిజన్. సో జనరల్ గా మనకి ఈ గ్యాసియస్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యొక్క సింపుల్ హోల్ నెంబర్ రేషియో అన్నాడు, సింపుల్ హోల్ నెంబర్ రేషియో. సో రియాక్టెంట్స్ తీసుకోండి, 100:50 అంటే ఏమవుద్ది, 2:1. అలాగే ఫామ్ అయినటువంటి ప్రొడక్ట్స్ తో కూడా తీసుకోండి, 100:100 అంటే 1:1. అలాగే ఇది కూడా 50:100 అంటే 1:2. సో కాబట్టి అట్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, వాల్యూమ్స్ ఆఫ్ all gaseous reactants products are in simple whole number ratio. Simple whole number ratio అంటే 1:2, 2:1,
ఓకే సో 1:3 2:3 సో లైక్ దట్ ఓకే అంతేగాని 1:12 లేకపోతే 2:15 ఇవి సింపుల్ హోల్ నెంబర్ రేషియోస్ కాదు. సో అంటే ఇక్కడ మనకి సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉండాలి ఈ వాల్యూమ్స్ అనేటువంటి. గ్యాసియస్ రియాక్టెన్స్ అవనండి, గ్యాసియస్ రియాక్టెన్స్ ఒకదానికొకటి కంపేర్ చేసినప్పుడు లేకపోతే ఫామ్ అయినటువంటి ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ రెండు కూడా సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఉండాలి. ఓకేనా? సో కాబట్టి గేల్ సాక్స్ లా వెరీ సింపుల్. సో అట్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసియస్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. సో అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ రియాక్టెంట్స్ గ్యాసియస్ స్టేట్ లో ఉండాలి, ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్ కూడా గ్యాసియస్ స్టేట్ లో ఉండాలి. సో ఈ వాల్యూమ్స్ కంపేర్ చేసినప్పుడు రియాక్టెంట్స్ తో కంపేర్ చేసినప్పుడు సింపుల్ హోల్ నెంబర్ రేషియో రాయాలి. అలాగే ఈ రియాక్టెంట్స్ ని ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు కూడా సింపుల్ హోల్ నెంబర్ రేషియో ఉంటుంది. దీన్నే జనరల్ గా ఏమంటాం మనము గేల్ సాక్స్ లా అంటాం. ఓకే ఓకే లాస్ట్ లా అవగాడ్రోస్ లా. అవగాడ్రోస్ లా okay so equal volumes of so he stated that equal volumes of all gases contains equal number of molecules. so ide Avogadro law. సో ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి అన్ని గ్యాసెస్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో 100 ml ఆఫ్ H2 తీసుకున్నాం. సో అలాగే 100 ml ఆఫ్ O2 తీసుకున్నాం. అలాగే 100 ml ఆఫ్ CH4 మాలిక్యూల్ తీసుకున్నాం. ఓకే సో ఇవన్నీ మూడిటికి కూడా ఈక్వల్ వాల్యూమ్ ఉంది. సో ఈక్వల్ వాల్యూమ్ ఉన్నప్పుడు ఏమని చెప్పాం ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ x నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, x నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఇక్కడ 100 ml ఆఫ్ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ కూడా మాలిక్యూల్స్ ఎంత అవుతాయి x నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అవుతాయి. సో ఇక్కడ కూడా 100 ml ఆఫ్ CH4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా x నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 50 ml ఆఫ్ CH4 ఈ 100 ml అనుకుందాం. సో అప్పుడు ఏమవుద్ది మాలిక్యూల్స్ ఎంత అవుతాయి x/2 అవుతాయి. ఏమవుతాయి x/2 అవుతాయి. సో ఇదే అవగాడ్రో లా. సో కాబట్టి ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి అన్ని గ్యాసెస్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇదే అవగాడ్రోస్ లా. సో టోటల్ గా ఇవి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ గురించి మనం 5 లాస్ గురించి మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ వన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, సెకండ్ వన్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ ఆర్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆర్ కాన్స్టెంట్ కాంపోజిషన్, అండ్ థర్డ్ వన్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. సో ఫోర్త్ వన్ గేల్ సాక్స్ లా, ఫిఫ్త్ వన్ అవగాడ్రోస్ లా. సో కాబట్టి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి ఇది లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ గురించి. ఓకే థ్యాంక్ యూ.